ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. నేను శివ మహాపురాణంతో పాటుగా ఇంకొన్ని వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మన పురాణాల గురించి తెలుసుకుంటే ఒక మనిషి ఎలా బతకాలో అర్థమవుద్ది. కానీ బయట పాడైపోతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి తప్పుల గురించి కూడా చెప్పకపోతే నేను ఛానల్ పెట్టినా అది వ్యర్థమే అయిపోతుందండి. ఒక్క పురాణాలు మాత్రమే చెప్పుకుంటూ కూర్చున్నాను అంటే పాడైపోతున్నటువంటి పిల్లల పరిస్థితులు ఏమిటి? చాలామంది వాళ్ళ ఛానల్లో గళం విప్పి మాట్లాడుతున్నారు. అలాగే నేను కూడా నా ఛానల్లో ఇటువంటి విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆధ్యాత్మికతలో బతకడం అంటే చాలామంది భగవంతుడికి వాళ్ళ సర్వస్వాన్ని అర్పించి బతికేయడం అని అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి. భగవంతుడు కూడా మీరు బ్రహ్మచారులుగానే ఉండిపోండ్రా, మీరు బ్రహ్మచారులుగానే ఉండిపోయి నన్నే ఎప్పుడు స్మరిస్తూ కూర్చోండి అని ఎప్పటికీ చెప్పడు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో మాత్రం కొన్ని సంస్థలు చేసేటటువంటి ప్రభావం దృష్ట్యా కొంతమంది యువత అలాగే ఉన్నారు. బ్రహ్మకుమారి సంస్థ అని మీరు చాలామంది నోటి నుంచి వినే ఉంటారు కదా. అసలు ఆ బ్రహ్మకుమారి సంస్థలో ఏం జరుగుతుందో తెలుసా అండి? అక్కడ ఎక్కువగా ముసలోళ్ళు వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళే ఉంటారని అనుకుంటే అది మన తప్పుడు అభిప్రాయం మాత్రమే. కానీ అక్కడ నిజానికి ఉన్నది ఎవరో తెలుసా? వయసులో ఉన్నటువంటి యువత అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. పోనీ అక్కడ ఉండి వాళ్ళు భగవంతుడి మీద దృష్టి పెట్టి పెళ్ళిళ్ళు చేసుకొని కూడా ఆధ్యాత్మికతలో బతకచ్చు అనేమి అక్కడ అటువంటి ప్రవచనాలు ఏమీ చెప్పడం లేదండి. అక్కడ ఏమని చెప్తున్నారో తెలుసా? నిజానికి అక్కడ హిందువుల మీద జరిగేటటువంటి ఒక పెద్ద కుట్ర. హిందూ జనాభా చాలా వరకు తగ్గిపోవాలి అంటే అది యువతను మాత్రమే టార్గెట్ చేయాలి. యువతను టార్గెట్ చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా చేసి వాళ్ళ చేత పిల్లల్ని కనిపించకుండా ఉండుంటే కనుక హిందూ జనాభా చాలా వరకు తగ్గిపోతుంది. నిజానికి ఆ బ్రహ్మకుమారి సంస్థను స్థాపించిన వాళ్ళు అసలు హిందువులే కాదు, వాళ్ళు ఒక ముస్లిమ్స్. వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి. కావాలంటే బ్రహ్మకుమారీస్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో లింక్ను కూడా నేను మీకు కింద పెడతాను. కావాలంటే అక్కడ ఆ అమ్మాయి ఎటువంటి షాకింగ్ నిజాలు చెప్పిందో ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ బ్రహ్మకుమారి సంస్థలోనంట ఒక 75 ఏళ్ల ముసలోడు ఉన్నాడు. ఆ ముసలోడు ఆ సంస్థను నడిపించి కన్నె పిల్లల్ని, మంచి యువతను, వర్జిన్ అమ్మాయిల్ని తీసుకొని వచ్చి ఆ సంస్థల్లో జాయిన్ చేసి వాళ్ళను శారీరకంగా అనుభవిస్తున్నాడు. అలా అంత గొర్రెల్లాగా అమ్మాయిలు ఎలా వెళ్ళిపోయారని అంటారా? హిప్నోటైజ్ లాంటివన్నీ కూడా అక్కడ చేసి మత్తు పదార్థాలు, ఇటువంటి ఇంజెక్షన్స్ లాంటివన్నీ కూడా ఆ అమ్మాయిలకి చేసేసి వాళ్ళ స్పృహను కోల్పోయేటట్టుగా చేసి ఇంట్లో వాళ్ళతో సంబంధాలు కూడా తగ్గొట్టి వాళ్ళ నుదుటిన బొట్టు అది కూడా తుడిచేసి ఇటువంటి పనికిమాలిన పనులన్నీ కూడా ఆ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు చేస్తున్నారనమాట. నిజానికి నేను అందరికీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. ఆధ్యాత్మికత అంటే మొత్తం సర్వస్వాన్ని కూడా భగవంతుడికి అర్పించేసి బ్రతకడం కాదండి. భగవంతుడు ఏమంటాడో తెలుసా అండి? నువ్వు పెళ్లి చేసుకోకుండా, నువ్వు ఎలాంటి సుఖాల్ని అనుభవించకుండా ఎప్పుడూ కూడా నా నామంతోనే నువ్వు బ్రతికితే కనుక అటువంటి బ్రతుకు నీది బ్రతుకు కాదు. నువ్వు చాలా తప్పుడు దారిలో ఉన్నావు. కాబట్టి నువ్వు నన్ను చేరుకోవాలి అంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత మాత్రమే నువ్వు నన్ను చేరుకోగలుగుతావు. కానీ పెళ్ళి పిల్లలు లేకుండా మాత్రం నువ్వు నన్ను ఎప్పటికీ చేరుకోలేవు. నీకు ఎప్పటికీ ముక్తి కలగదు, మోక్షం రాదు. ఇదే చెప్తాడు భగవంతుడు. భగవంతుడు మనకి ఈ సృష్టిలో చాలా సుఖాలని పెట్టాడు. ఆ సుఖాలన్నిటినీ కూడా నువ్వు అనుభవించి వాటి మీద ఒక వైరాగ్యాన్ని తెచ్చుకొని అప్పుడు మాత్రమే నువ్వు నన్ను చేరుకోవాలి. ఆ వైరాగ్యం నీకు ఎప్పుడు రావాలి? నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అప్పుడు ఈ విషయ సుఖాలు ఒక సుఖమా అని నీకు అనిపించిన తరువాత అప్పుడు మాత్రమే నువ్వు నన్ను చేరుకుంటావు. అప్పుడు మాత్రమే నీకు నిజమైన మోక్షం లభిస్తుంది. అసలు ఈ లోకల్లో పెళ్ళిళ్ళు చేసుకోము అని అంటే ఈ సృష్టి ఆగిపోదా అండి? ఈ సృష్టి ఆగిపోవడాన్ని భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసా అండి? మనం ధర్మంగా బ్రతుకుతూ మన జోలికి రానటువంటి ఒక చిన్న చీమకు కూడా అపకారం చేయకుండా బ్రతకడమే నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది.
మీరు ఏ పురాణం చూసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా ఇదే కదండి భగవంతుడు చెప్తాడు. ఆధ్యాత్మికత అంటే ఇంకేదో కాదండి. మనం ధర్మంగా బ్రతకడమే ఆధ్యాత్మికత అవుతుంది. మనం ధర్మంగా ఎప్పుడు బ్రతుకుతామో తెలుసా అండి? ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు ఇటువంటివన్నీ కూడా మనకు బాగా అవగతమయ్యి అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో మనకు తెలిసిన నాడు మనం నిజమైన ఆధ్యాత్మికత జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. నిజమైన ధర్మంతో మనం బ్రతకగలుగుతాము. నేను నిన్న శివ మహాపురాణంలో భగవంతుడు ఎందుకు ఇన్ని పేర్లతో వచ్చాడు అనంటే, ఈ ప్రకృతి మొత్తంలో కూడా భగవంతుడు జలంగాను, అగ్నిగాను, భూమిగాను, ఆకాశంగాను ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రకృతిని ఎంత ప్రేమిస్తే భగవంతుడు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తాడు. మీరు ప్రకృతికి హాని కలిగించినట్లయితే భగవంతుడు చూస్తూ ఊరుకోడు, క్షమించడు అని నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే అదే కదండి. నిజానికి మన ఈ పురాణ కథలన్నీ మనం ఎందుకు వినాలో తెలుసా అండి? మన మనసు రకరకాల చెడు ఆలోచనల మీదకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారో, ఈ పక్కోళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకేం జరిగిందో, వాళ్ళ ఇంట్లో అమ్మాయి అలా చేసిందంట కదా, వీళ్ళ అబ్బాయి అలా చేశాడంట కదా, వాళ్ళెంత సంపాదిస్తున్నారో, వీళ్ళెంత సంపాదిస్తున్నారో, మనం ఇంకా ఇలానే వెనకబడిపోయాం అని ఇటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండి. ఈ ఆలోచనలన్నిటినీ కూడా దృష్టి మార్చడం కోసం మనం పురాణ కథలు శ్రవణం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం సంసారంలో ఉండి నిరంతరం కూడా పురాణ శ్రవణం చేసామే అనుకోండి, అప్పుడు మన దృష్టి పక్క వాళ్ళ మీదకో ఎదుటోళ్ళ మీదకో వెళ్లకుండా మన దృష్టి ఎప్పుడు భగవంతుడి మీదే నిలిపి మనం సంసారంలో ఉంటూనే మన పిల్లల బాధ్యతలను మనం స్వీకరిస్తూనే మనం తరించడానికి, మన మోక్షాన్ని పొందడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకు పురాణ కథలు వినాలి? అసలు యువతలో ఇంత గొప్ప మార్పు రావడం నిజంగా చాలా ఆనందకరమే. కానీ మీరు ఎక్కడికో ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి మీ జీవితాలనే అర్పించేసి మీరు ఆధ్యాత్మికతతో బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే ఉండి చక్కగా పురాణ శ్రవణం చేసుకుంటూ మీరు ఆధ్యాత్మిక జీవనాన్ని అనుభవిస్తూనే వివాహం చేసుకొని పిల్లల్ని కూడా కని వైరాగ్యంతో ఉండి అప్పుడు మోక్షాన్ని కూడా పొందొచ్చు. ఇవన్నీ కూడా మీరు పురాణ కథల్లో తీసుకుంటే ఎంతోమంది గృహస్థాశ్రమంలో తరించినటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కదండి. అది తులసీదాస్ గారు కావచ్చు, రామదాస్ గారు కావచ్చు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? ఎందుకు అక్కడికి ఇక్కడికి పిచ్చి పిచ్చి ఆశ్రమాలన్నిటికీ వెళ్ళి మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారు? ఇది మీ తల్లిదండ్రులకి ఎంత పెద్ద బాధ అవుతుందండి. ఇది అసలు ఆలోచించారా? మీరు పెళ్లి పిల్లలు లేకుండా ఉంటే మీ తల్లిదండ్రులకి అది సంతోషం అవుతుందా? కాబట్టి బ్రహ్మకుమారీస్ వాళ్లే కాదు, అటువంటి ఏ చెత్త ఆశ్రమం వాళ్ళు వచ్చినా సరే మీరు వెళ్లకుండా మీ ఆధ్యాత్మిక జీవితం చక్కగా మీరు ఇంటి నుంచే ప్రారంభించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అప్పుడు తరించండి. అప్పుడు మీ జీవితం ఒక ఆదర్శవంతంగా ఉంటుంది, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అది నిజమైన ఆధ్యాత్మిక జీవన విధానం అంటే. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.